అంటే ఒకటండి, సినిమా ఎవరినండి నేను అభిమానించే హీరో సినిమా నేను ఒక్కనే చూసే సినిమా ఆడదు అది. అందరూ మిగతా వాళ్ళ హీరోలు కూడా కలిసి చూస్తారు కాబట్టి సినిమా అనేదాన్ని. నైస్ అన్న. నా క్వశ్చన్ ఇప్పుడు మీకు పర్ఫెక్ట్ యాప్ట్ అవుతుంది. నేను ఏం చెప్తాను అనుకుంటున్నానంటే, ఇప్పుడు అభిమానించడం వరకు హీరోని ఓకే, అభిమానానికి మించి ఒకరినొకరు పర్సనల్ అటాక్ చేసుకోవడం, మీ ఫ్యాన్ గొప్పండి, మా ఫ్యాన్, మా హీరో గొప్పని, మా హీరో గొప్పండి, మీ హీరో గొప్పని, ఇలా ఫ్యాన్ వాష్ చేసుకొని పర్సనల్ అటాక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో వాళ్ళని వీళ్ళ ఇంట్లో తిట్టి అల్లరైపోయి చంపుకొని కొట్టుకునే దాకా వెళ్ళిపోతుంది ఇప్పుడు జనరేషన్. దీనిపైన మీరు ఎలా స్పందిస్తారు? అది సినిమాల వరకు, సినిమా వరకు చూడాలి అనేది కదా పాయింట్. దీన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఒకటి, నీ హీరో అయినా సరే, నా హీరో అయినా సరే, ఆయన హీరో అయినా సరే, వీళ్ళ హీరో అయినా సరే, ఎవరి హీరో అయినా సరే, సినిమా రిలీజ్ అయిపోతే నీ హీరో సినిమా నువ్వు ఒక్కడే వెళ్ళవు, మిగతా ఫ్యాన్స్ వెళ్తారు అండ్ అదర్ ఫ్యాన్స్ వెళ్తారు, అందరు కలిపి వెళ్తేనే సినిమా ఒక సినిమా వాడు బతికేది. అలానే నువ్వు నీ హీరో ఒక్కడే వెళ్తే నువ్వు సినిమా నీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఇంకా అలాంటప్పుడు, ఆ వార్ చేసుకునే ముందు. బట్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పటికైనా ఒకటే ఇండస్ట్రీలో. ఒకసారి ఆల్రెడీ మహేష్ బాబు గారు స్టేజ్ పైన చెప్పారు, మేము బాగానే ఉంటాం, మీరే అనవసరం గొడవలు పడుతున్నారని చెప్పేసి ఆ పిక్చర్స్ కూడా వాళ్ళు అయితే సమ్ పార్టీ చేస్తున్న ఫొటోస్ కూడా వేశారు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, మీ ఇంట్లో మీ అమ్మని ప్రేమించు, మీ నాన్న ప్రేమించు, ఎందుకంటే వాళ్ళు లేదు నువ్వు లేవు. అలాంటి వాళ్ళ తర్వాత వీళ్ళు, అంటే వాళ్ళ నుంచి వచ్చేవాటి వీళ్ళు ఓకే. అభిమానం అనేది ఎవరికి, నాకు కూడా అభిమానం ఉంటుంది, నాకు కూడా అక్కినేని ఫ్యామిలీ అంటే అభిమానం. కానీ అలా అని చెప్పేసి నా హీరోని ఎవడేదో అన్నాడని చెప్పి నేను అక్కడే కొట్టి ఎవడేదన్నా మనకు అనవసరం అండి. మన అభిమానం అనేది మనలో ఉండాలి, అంతేగాని ఈ గొడవలు పడి ఏం రాదు దీంట్లో. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైనా అయిందంటే నా హీరోలు ఏమి వచ్చి నన్ను కాపాడరు, వాడికి ఏదైనా వచ్చి వాళ్ళ హీరో వచ్చి కాపాడరు. మళ్ళీ మన తల్లిదండ్రులే మనకి డబ్బులు పెట్టుకోవాల్సింది. మనకి ఏదైనా అయిందంటే మన అమ్మ నాన్నే పెట్టుకోవాలి కదా. వాళ్ళు ఏముంది, జస్ట్ ఓకే ఒక ట్వీట్ చేస్తారు, అయ్యో నా అభిమానికి ఇంత అయింది, అంతే, అంతకుమించి ఏం రాదు. హెల్త్ గానీ ఏదైనా డబ్బు పరంగా అంత మన ఇంట్లో ఇలా టాటూలు వేపించుకొని అంత ఎక్స్టెండ్ కి వెళ్ళిపోయే వాళ్ళని ఏం చెప్తారు మీరు వాళ్ళకి? నేను ఉంటది ఇది చైతు బాబు మ్యారేజ్ ఫస్ట్. ఇది అభిమానం అనేది ఉండాలి. మరీ విపరీతమైన ఎలా అంటే వాడేదో అన్నాడని పక్కన వాడిని కొట్టేయడము ఇలా జరుగుతున్నాయి. అది వేస్ట్ అండి. ఎందుకంటే అభిమాని నువ్వు చేసే తప్పు వల్ల నీ హీరోకి బ్యాడ్ నేమ్ వస్తుంది. లిమిట్ దాటితే ఏదైనా వర్స్ట్ అయిపోద్ది, దేనికైనా లిమిట్ ఉండాలి. నువ్వు చేసే తప్పు వల్ల నీ హీరోకి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది తప్పుగా అనుకోకండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ లో పుష్ప 2 రిలీజ్ టైంలో అసలు అల్లు అర్జున్ గారు తప్పే లేదు. జస్ట్ బౌన్సర్ చేసిన తప్పుకి ఆయన శిక్ష అనుభవించాడు. అసలు ఆయన థియేటర్ లో కూడా లేరు. ఆయన శిక్ష అనుభవించాడంటే ఒక రోజు అంటే నైట్ అంతా స్టేషన్ లో ఉన్నాడు, చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు, మళ్ళీ తర్వాత కోర్టుకి వెళ్ళి వచ్చాడు. అంటే మీరు చేసిన మిస్టేక్ అంటే మీ అభిమానాన్ని చూపించే విధానం ఓకే, కానీ అది ఏమంటారు, అది ఉత్సాహంలో మీరు ఏం చేసినా అర్థం కావట్లేదు, పరిగెత్తుకుంటూ పోతే ఏమొస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే బౌన్సర్స్ అయినా సరే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. బౌన్సర్స్ మీరు అభిమానులు ఇచ్చే డబ్బుతోనే మీరు బతుకుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 4 ముద్దలు పోతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరో అభిమానులు అంటే అభిమానులు సినిమాకి వెళ్ళి చూస్తే హీరోకి డబ్బులు వస్తాయి. ఆ హీరోకి డబ్బులు వస్తే నీకు వాళ్ళు డబ్బులు ఇచ్చేది. ఏ హీరో అయినా సరే నీకు వద్దు ఆపు అన్నప్పుడు ఆపు, అంతే. గానీ ఇప్పుడు ఆ హీరో దగ్గరికి వెళ్ళి అభిమానులు ఏమో అనే చంపరు కదా. బౌన్సర్ హ్యాండిల్ చేసే విధానం కూడా మనం చాలా వీడియోస్ లో చూస్తున్నాము. చాలా అంటే ఓవర్గా, అంటే ఏదో పెద్ద బౌన్సర్ హీరో కంటే బౌన్సర్ హీరో అయిపోతున్నాడు. తోసేయడాలు, అమ్మాయిల మీద చాలా వీడియోలు మీరు చూసే ఉంటారు, తోసుకోవడం. ఒకటండి, మీ వర్క్ మీరు చేయండి, తప్పలేదు. కానీ తోసేసి ఇప్పుడు అభిమానం ఏందంత మాత్రాన ఆడేం పోయి అతన్ని చంపాడు కదా, ఒక షేక్ హ్యాండ్ ఇస్తాడు, మహా అంటే సెల్ఫీ దిగుతాడు అంతే. ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు వాళ్ళు, కొన్ని వేల కిలోమీటర్ల నుంచి అభిమానం చూపించుకోవడానికి ఫ్రీ ఈవెంట్లు పెడితే గానీ, సక్సెస్ మీట్లు పెడితే గానీ వస్తారు. ఎందుకంటే అభిమానం కోసం. అట్లీస్ట్ అంటే నా హీరో వాడు సినిమా థియేటర్ల దగ్గర ఎన్ని వేలు పెట్టి ఫ్లెక్సీలు వేస్తుంటాడు, ఫ్లెక్సీలు కానీ ఆ దండలు కానీ ఇవన్నీ ఎవడు హీరో ఇస్తున్నాడు డబ్బులు? ఏమన్నా వాడి సొంత డబ్బులు వేస్తున్నాడు. అట్లీస్ట్ వాడికి ఒక ఫోటో ఇవ్వడానికి మీకు ఏమైంది అంటే హీరో కూడా అంటున్నాను, ఏ హీరో అయినా సరే. చాలా మంది నేను టైర్డ్ అయిపోయినా, ఏమంత పెద్ద పీకే టైర్డ్ అయిపోయినారు నాకు అర్థం కావట్లేదు. అభిమాని లేని ఏ హీరో లేడు. కానీ చిరంజీవి గారు అల్లు శిరీష్ గారితో మాట్లాడుతూ, ఇలా నేను టైట్ గా ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉన్నప్పుడు కానీ ఫ్యాన్ కలవాలంటే కొంచెం ఇబ్బంది ఉండిద్ది, కానీ ఆ ఇబ్బందిని కూడా నేను వదిలేసుకొని, నాకు ఇది ఆ ఫోటో నాకు 1 నిమిషం అవ్వచ్చు, కానీ ఆ ఫ్యాన్ కి అది 10 ఏళ్ళ కల అవ్వచ్చు, 20 ఏళ్ళ కల అవ్వచ్చు, తను ఎక్కడ నుండి వచ్చి ఉండొచ్చు, తను ఎన్నో సంవత్సరాలు తన కల అయి ఉండొచ్చు అది. కాబట్టి నేను ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఒంట్లో బాగున్నా బాగోపోయిన 3 ఎలా ఉన్నా 1 నిమిషం స్క్రీన్ మీద నటించినట్టు నటించి ఫోటో ఇచ్చి పక్కకి వెళ్ళిపోతే సంతోషంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ చిరంజీవి గారు కూడా అన్నారు దీనిపైన.
ఇప్పుడు ఇంకొకటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ముంబై మొన్న నాగార్జున గారు ముంబై కుబేర షూటింగ్ వెళ్ళినప్పుడు ముంబై ఎయిర్పోర్ట్ లో చూసే ఉంటారు మీరు. బౌన్సర్ అంటే నాగార్జున గారు చూడలేదు, ఆయన ముందుకు వెళ్ళిపోయాడు ఆల్రెడీ. బౌన్సర్ తోసేస్తే అంటే తను కొంచెం హ్యాండిక్యాప్ అంటే సమ్ అక్కడ వర్క్ చేసే అతను చాలా లాంగ్ వెళ్ళిపోయాడు, కింద పడిపోయాడు. అది వీడియో చూసి నెక్స్ట్ డే రిటర్న్ మళ్ళీ ఆ షూట్ కంప్లీట్ చేసుకుని రిటర్న్ వస్తున్నప్పుడు ఆయన తీసుకొని నాగార్జున గారు హగ్ చేసుకొని మరి ఫోటో ఇచ్చి మాట్లాడారు. హీరోలకి తెలియదు అంటే ఏమైపోతుందంటే వీళ్ళు చేసే బౌన్సర్స్ చేసే పనులకి వీళ్ళకి తెలియదు, వీళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి, బౌన్సర్స్ అయినా మీరు అక్కడ పర్సనల్ సెక్యూరిటీ అయినా. ఎందుకంటే హీరోని ఎవరు ఏం చేయరండి, మహా అంటే ఒక ప్రేమతో ఒక హగ్ షేక్ హ్యాండ్, ఫోటో కూడా అవసరం లేదు తెలుసా వాళ్ళకి. ఒక ఆ హీరో ఇలా షేక్ హ్యాండ్ ఇస్తే వాడికి ఎలా అంటే ఒక ఆ, ఏదో ఒక కోట్లు సంపాదించినంత ఆనందం వస్తుంది, అలా ఉంటది. ఇప్పుడు నేను నా 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 అభిమాన హీరో నాగార్జున గారు అంటే అక్కినేని ఫ్యామిలీ. నేను ఎన్నిసార్లు ఇప్పుడు నా గ్యాలరీలో మీరు చెక్ చేస్తే చూసే ఉంటారు, ఒక 100 సార్లు దిగింటాను నాగార్జున గారితో, చైతన్య గారితో, అఖిల్ గారు, ఏఎన్ఆర్ గారితో అయినా కానీ. అంటే ఫోటో దిగకపోయినా పర్లేదు, జస్ట్ నేను ముందు చూస్తే అంటే రోజు చూస్తున్నట్ట, స్టూడియో షూట్కి వెళ్ళినప్పుడు రోజు చూస్తుంటా, ఆనందం వేరు. కానీ పక్కనోడు ఏంటంటే ఎక్కడి నుంచో వస్తాడు, వారికి ఒక ఆనందం ఏంటంటే అబ్బా మా హీరో ఇక్కడ ఉన్నాడు, నా ముందున్నాడు, షేక్ హ్యాండ్, అది ఒక ఆనందం అంతే. ప్లీజ్ దయచేసి బౌన్సర్స్ కానీ సెక్యూరిటీ కానీ కొంచెం చూసుకోండి, ఎందుకంటే మీరు చేసే మిస్టేక్ వల్ల హీరోలకు బ్యాడ్ నేమ్ వస్తుంది. అండ్ ఆల్రెడీ చాలా మంది హీరోలకు దీని వల్ల వీళ్ళ వల్లే బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు చెప్పిన దాని ప్రకారం ఒక అభిమానికి ఎంత ఎక్స్టెంట్ వరకు ఇష్టం ఉండొచ్చు హీరో పైన, కానీ ఆ ఇష్టాన్ని వేరే హీరోతో కంపేర్ చేసుకొని వేరే వాళ్ళని మీది ఇంతే, మా వాడు ఇంత, మీ వాడు ఇంతే అని అలా కంపేర్ చేసుకొని గొడవలు పెట్టుకొని పర్సనల్ కి వెళ్ళిపోవడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? రీసెంట్ గా చెప్పాలంటే పుష్ప 2 ఉంది, ఎంత 200 కోట్లు దాటేసిందా, సారీ 2000 కోట్లు, సారీ 2000 కోట్లు దాటేసింది. మరి గేమ్ చేంజర్ దాటలేదు. అలా అని మళ్ళీ ఈయన కూడా గ్లోబల్ స్టారే కదా. అలా కాదండి, సినిమాని నచ్చితే జనాలు ఇక్కడ తీసుకెళ్తారు, నచ్చకపోతే అది ఎంత ఆఖరి రజనీకాంత్ సినిమా అయినా సరే డౌన్ లో వెళ్ళిపోతారు, మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా పోతుంది. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సినిమా నచ్చితే సినిమాని నువ్వు సరే అలా అయితే ఒక పని చేయండి, వార్ జరుగుతుంది కదా, మీ హీరో సినిమా మీ ఫ్యాన్సే చూడండి, ఊరికెందుకు ఇవన్నీ అంతే కదా. అప్పుడు మీ రికార్డులు మీరే బద్దలు కొట్టుకోండి, మీరే వేసుకోండి. బట్ వద్దు, అందరు మనం సినిమా అండి, సినిమా లవర్స్ అందరి హీరోలు ఒకటే. మనం అందరి చిరంజీవి గారి సినిమా అయినా బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ గారు ఫ్యాన్స్ వెళ్ళిపోతారు. నాగార్జున సినిమా అయినా బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్ వీళ్ళందరూ కలుస్తారు. ఎవ్వరు వాళ్ళు హ్యాపీనే ఉంటారు. మనం అనవసరం గొడవ పడి మన ఇంట్లో వాళ్ళకి బ్యాడ్ నేమ్. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఫైనల్ మోటో ఎంటర్టైనర్స్, మనం ఎంటర్టైన్ అవ్వాలి తప్ప వేరే పర్సనల్ గా తీసేసుకొని ఇలాంటివన్నీ చేసుకోకూడదు. ఒకటి, మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ తీసుకుంటున్నాం అంటే మనం డబ్బులు ఇచ్చి వాళ్ళతో సినిమా తీపిస్తున్నాం, మన ఇష్టం అది. బట్ అందుకు మనకి నచ్చిన వాళ్ళే చూసుకోవచ్చు, అంతేగాని ఈ వార్లు ఏమొద్దు. ఈ వార్ల వల్ల ఏమి రాదు. దయచేసి అందరికి చెప్తున్నా, ఏంటంటే దీనివల్ల గొడవలు పడి మీ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి ఏంటంటే మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించుకోండి ఒకసారి.